నాన్న దగ్గర కాదు, అమ్మ దగ్గర. నా బంగారు తల్లి ముజ్జి, చూసారా నా బిడ్డ ఎక్కడున్నా నా దగ్గరికే వచ్చేస్తుందని చెప్పానా లేదా? ఇప్పుడే ఉంటారు. నువ్వే గెలిచావంటాను. గెలిచింది నేను కాదండి, మాతృప్రేమ. ఎక్కడున్నా తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఎన్నేళ్లైనా ఎందరిలో ఉన్నా తన తల్లి దగ్గరికే వస్తుంది. తల్లంటే ఏమనుకున్నారు? ఇదిగో లక్ష్మి, నన్ను కన్నది మా నాన్న కాదు, అమ్మే. అది సరే గాని ఏది పందెం డబ్బు 1000 రూపాయలు ఇవ్వాల్సిందేనా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పందెం అంటే పందెమే. ఇవ్వండి. చూసావా రాధ, అమ్మను గెలిపించావు, నాన్నకు 1000 రూపాయలు వదిలించావు. నువ్వు నిజంగా అమ్మ కూతురే. ఈ డబ్బుతో రేపు నా బుజ్జి పుట్టినరోజుకి మంచి నెక్లెస్ కొనాలా. రండి బజార్ వెళ్దాం. నేను ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అదేంటండి, రేపు బేబీ పుట్టినరోజు పెట్టుకుని ఇవాళ కూడా ఆఫీసేనా? బాగుంది. నీ కూతురు పుట్టినరోజని ఊళ్ళో ఆఫీస్ వాళ్ళు మూసివేస్తారా? ఇప్పుడు అరగంటలో తిరిగి వస్తాను. నాన్నకి టాటా చెప్పమ్మా. టాటా చెప్పు చెప్పు, టాటా చెప్పు. టాటా టాటా. నాన్న నాన్న, అమ్మాయి గారు అంటే అమ్మగారికి ఎంత ప్రేమ. అమ్మగారి మనసు ఎంత బాగా తెలుసుకున్నావురా. ఏంటమ్మగారు, ఏమైంది? అమ్మాయికి తుమ్ములు వస్తున్నాయి. వెంటనే వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయండి. అయ్యగారికి ఫోన్ చేయాలి. ఇది కలకటా బ్రాంచ్ నుంచి వచ్చిందండి. హలో, ఎవరు? నేనే, అర్జెంటుగానే. ఏమిటి అమ్మాయికి? ఏమిటి ఏమిటో చెప్పరాదు. వస్తాను, వస్తున్నా, వెంటనే బయలుదేరుతున్నా. అమ్మాయి గారికి ఏమిటండి? ఏమిటో చెప్తేగా. సరే, మీరు ఫైల్స్ ఇంటికి పంపించండి, వస్తాను. చెప్పాను. డాక్టర్, అమ్మాయికి ఏమిటి? అమ్మాయి గారు ఒకసారి తుమ్మారు. ఒకసారి అంటారేటండి, 3 సార్లు తుమ్మిందని చెప్తే? చిత్తం 3 సార్లు తుమ్మారు. అమ్మాయి గారు 3 సార్లు తుమ్మడం అంటే సామాన్య విషయం కాదు మా ఆయుర్వేదంలో. చూడండి, నవ్వేసి వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి. పాపని బాగా పరీక్షించి మంచి మందు రాసిచ్చి వెళ్ళండి. డాక్టర్, రేపు పాపకి పుట్టినరోజు. మీరేం చేస్తారో ఏం అందిస్తారో నాకు తెలియదు. రేపటికల్లా ఆరోగ్యంగా ఉంటాను, అంతే. డాక్టర్, లక్ష్మి. ఓహో, వచ్చారా? బాగుందండి. అమ్మాయికి సుస్థిగా ఉందని చెప్తే తీరిగ్గా ఇప్పుడు వస్తున్నారా? జబ్బు అమ్మాయికి కాదు, అమ్మకి. అతి ప్రేమ, అతి గారాబం. ఏం చేద్దాం డాక్టర్? ఏముంది, సింపుల్. ఏదో ఆవిడ తృప్తి కోసం మంది ఇవ్వాలి గనక సింపుల్ గా తేనె రాసిద్దాం. ఓకే. అబ్బబ్బా, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. చూడండి, ఈ మందు తెప్పించి గంటకు స్పూన్ చొప్పున అమ్మాయికి ఇప్పించండి. సాయంత్రానికల్లా అమ్మాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. సాయంత్రం ఎట్లా బాగైపోతుందండి? మీకేం పర్వాలేదు. సాయంత్రానికల్లా అమ్మాయి ఒక్క తుమ్మన్నా తుమ్మదు, అదే గుర్తు. సరేనా? ఏదైనా అవసరం అయితే మీరు ఇంట్లోనే ఉంటారుగా? వాయిస్ వెళ్ళొస్తాం. చాలా థ్యాంక్స్ అండి. అమ్మగారు, నేను ఇంట్లోనే ఉంటానండి, వెళ్ళొస్తానండి. అలాగే. రమణ, అమ్మా, కారులో అర్జెంటుగా వెళ్ళి ఈ మందు తీసుకురా. ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగేనమ్మా. అరే గోపి, అమ్మాయికి అంత అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ ముక్కు పిలుస్తూ నిల్చున్నావా? నువ్వు ఇలా రంప పెట్టుకుని ఇల్లంతా తిరగబట్టే పాప కూడా వచ్చింది. నువ్వు ముందు బయటకు వెళ్ళొచ్చు. వెళ్ళు బాబు, నువ్వు కూడా వెళ్ళు. ఆ రంప నీకు మాత్రం లేదు నెల. వెళ్ళు. లక్ష్మి, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు? ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో, నిన్నేం చేస్తుందోనని. ఏమీ పర్వాలేదు. నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు. రావణా, రావణా. అమ్మా, మేము బజార్ వెళ్ళొస్తాము. పాపని కాసేపు పార్కు తీసుకువెళ్ళి ఆడించి తీసుకురా. పార్కా? అవునండి, డాక్టర్మే చెప్పింది. సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళాలంట. అయితే బజార్కే తీసుకెళ్ళొచ్చుగా. ఏంటి బజార్కా? భలేవర్లండి. బజార్కు తీసుకెళ్తే 10 మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గటానికా? రావన్నా, నువ్వు పార్కే తీసుకెళ్ళు. ఇదిగో రావన్నా, జనం లేని చోటుకి తీసుకెళ్లి పాపను ఆడించు.
ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా దగ్గినా ఈ విక్స్ ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి. మర్చిపోయాను, గోపిని కూడా తీసుకెళ్తామేమో, వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు. తీసుకెళ్ళకే? అలాగేనమ్మా. ఏమండి బయలుదేరుతావా? ఏమండి ఏమండి ఆడుకుందాం. చూడండి అమ్మాయి గారు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు, మనం అవతలకి వెళ్ళి ఆడుకుందామా? రైట్ పోదాం. చూడండి అబ్బాయి గారు, మనం ఇక్కడ ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాం? దొంగ ఆడుకుందామా? మీరు దొంగ, నేను పట్టుకుంటాను. దొరికిపోయారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు అంటే నేను వాడు బాబు అసలు పెడుతుంటే మంచి యాక్సిడెంట్ జరిగింది. బాబు, మా అమ్మాయి గారు ఇటు వచ్చారని చూసారా? చూడలేదండి. ఇటు వెళ్ళారమ్మా? అమ్మాయి గారు, 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 పాపా బేబీ, అమ్మలు ఇంకా రాలేదా? ఇంత పొద్దుపోయింది, ఇప్పుడు దాకేం చేస్తున్నారు? అదేనమ్మా చూస్తున్నాం. మీతో పాటు బజార్కి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం. ఏడ్చినట్టుంది. రంగమ్మ, నీ మొగుడికి ఏం పని చెప్పినా ఇంతే, పొట్టి అవకతావు మనిషి. ఏమమ్మా, ఏం జరిగింది? భగవంతం గారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తుంటారు కానీ ముందు అమ్మాయి సంగతి చూడండి. చూసేదేముంది, కాసేపు ఉందామని అమ్మాయి మారం చేసి ఉంటుంది. చేస్తే ఉండిపోవడమేనా? అసలు నేనేం చెప్పాను? చలిగాలి అది. అమ్మాయి ఆరోగ్యం ఏం కావాలి? మతి అన్న ఉంటా పెద్ద మనిషికి. అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో వెళ్ళి చూద్దాం, పదండి. నువ్వెందుకు, మేము వెళ్ళి వస్తాంగా. సరే వెళ్ళండి. భగవంతం గారు పదండి. పార్కులో జనం లేనట్టున్నారే, పదండి చూద్దాం. మీరు అలా వెళ్ళండి. రావణా, రాధా, రావణా, రావణా. ఏమైనట్టు బాబు, ఏం జరిగింది? ఏమండి, ఓ ముసలాయన 2 ఏళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు, మీకేమైనా కనిపించాడా? ఓ ముసలాయన పాప అన్న? ఏమో బాబు, పాప సంగతి తెలియదు కానీ ఓ ముసలాయన అదిగుదు అక్కడ కారు కింద పడ్డాడు. కారు కింద పడ్డాడా? ఆయన చేతిలో పాప ఉందా? లేదు బాబు. పాప ఏమో, ఆయన ఆసుపత్రికి చూడండి బాబు. పదండి. రావణా, ఏమండి, బేబీ ఎక్కడండి? ఏమైందండి? నా తల్లి ఏమైందండి? నిజం చెప్పండి. లక్ష్మి, నా మాట విను. బేబీ కనిపించలేదు కానీ ప్రమాదం ఏం జరగలేదు. యాక్సిడెంట్ లో చిక్కోలేదని గట్టిగా తెలిసింది. జనంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, వెతికిద్దాం, తప్పకుండా దొరుకుతుంది. వెతికిన
రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోలీస్ ఇవ్వండి. మన మనుషులు ఇంకా ఎందరినైనా పెట్టి వెతికించండి. ఊరంతా వెతికించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? లక్ష్మి, నువ్వు నేను మాట్లాడతాను. బేబీని వెంటనే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఊరుకో. రాధా, బేబీ. అమ్మాయి ఫోటో. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మాయి సేఫ్ గానే ఉంది, అందులో అనుమానం లేదు. ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు. మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం. సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. నా నమ్మకం ఒకటేనండి. ఆ మాతృప్రేమ ఉంది చూశారు, ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది. తప్పదు. అదే భగవంతం గారు. విపరీతమైన ఆ వెర్రి ప్రేమే ఈ విపత్తు తెచ్చింది. అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని. రావు, ఏమిటండి ఆ మాటలు? ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలియదు. అమ్మాయి దొరక్కపోతే అది దక్కదు. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. దొరక్కి ఏమవుతుంది, మేము చూస్తాం కదా. ఇన్స్పెక్టర్ గారు, తనకి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం ఉంటే ఆమె ఇంత ఇదయ్యేదే కాదు. ఆ అదృష్టం లేదని తనకు తెలుసు. అదే దాని బాధ, నా భయం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇవి చేతులు కావు ఇన్స్పెక్టర్ గారు. నో రావు గారు, మీరే ఇలా అయితే ఎలా? 2 రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది. సరేనా? థ్యాంక్స్. వస్తాను. చంద్ర, ఒక్కొక్కరిని ఎందుకో ఈ దేవుడు సుఖ పెడతాడు, ఇంకొకరిని ఎందుకో బాధ పెడతాడు. చాలండి, ఏమిటా మాటలు? అది కాదు, బిడ్డలు లేదని నువ్వు పడుతున్న బాధ చూసి మామూలు ప్రకారంగా కడుపు రావటం, 10 మాసాలు మోయటం, కనటం, ఇంత ఆలస్యం అంతా నువ్వు ఓర్చుకోలేవని డైరెక్ట్ గా నీకు బిడ్డనిచ్చేశాడు. అదే సమయంలో ఇంత బాధపడ్డ ఏ తల్లి కడుపులో చిచ్చు పెట్టాడు. ఇన్స్పెక్టర్ గారు, నా చిట్టు తెలియదు, నా రాజేది ఇది కనిపించదే. మాట్లాడేవండి. ఏమండి భగవంత గారు, నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడేవండి. అమ్మా, మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం, ఊరూరు గాలించి. కానీ నా రాధ కనిపించలేదా? నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇక కనిపిస్తుందనే ఆశ కూడా లేదు. లక్ష్మి, రాధా, లక్ష్మి, అమ్మా. రాధా, బేబీ, రాధా. డాక్టర్, మెంటల్ షాక్, ప్రమాదం లేదు, కానీ తొందరగా కోలుకోవటం కూడా కష్టం. డాక్టర్, ఎప్పటికైనా కోలుకుంటున్నా డాక్టర్? టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాలమే ఇలాంటి వాటికి ముందు. ఎంత బాధైనైనా, ఎంత గాయాన్నైనా కాలం మాపుతుంది, మాన్పుతుంది. అమ్మగారు, గోపి, ఏమిటమ్మగారు, ఎంతకాలం అని ఇలా? నా రాధ వచ్చేదాకా. గోపి, అమ్మగారు, రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా?
అవునమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది. రాధ చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. వస్తున్నా పిన్ని, వస్తున్నా. ఈ జవాబు వెళ్ళాక చస్తున్నాను. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమే ఇంకా ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా? తీరిగా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను మీ అబ్బకి 2వ పెళ్ళానని, నీకు సవిస్తానని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే వాసు, సరే స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. తేడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు, ఇంకా టైం ఉందిగా. 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం. స్కూల్కి వెళ్తానికి కడతారు. అబ్బా కూతురు కలిసి 4 జతలా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగ సాగపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని పొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత, అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా, విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహరిచంద్రుడు చుట్టానువా? చెప్పిన పని చేయకపోయినా మరి నా కూతురు అంటావా? వచ్చారా? ఎప్పుడు కనిపించింది కనిపించడమే కర్మే, బీచ్ వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారి కాదు తప్పింది, నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాయణ దుర్చుకుపోయింది. ఇంకా లేదు. ఇంకోసారి రమ్మ మీద ఒక చెయ్యి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నాన్న అలాంటి మాటలు? అన్నీవే అన్నీ. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలు పోతాయి, నాకేం బెంగలేదు. నాన్న ఆ జీతం కట్టలేదు నాన్న. అన్న నా పుస్తకాలు లేవు నాన్న. నాన్న ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు. నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా, చెప్పని. ఏమిటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు. ఇంకా ఈ కొంపలో ఏం లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, చావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళలో తెలియటం లేదు. శాంత, నువ్వు వెళ్ళిపోయావు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో. రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు. పోయి. నమస్కారం అమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటారు, గుర్తుండదు అనుకుంటాను. ఓ అలాగా, కూర్చోండి. సారీ డాడీ. కాన్వెంట్ చదువులు కదండి, మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి, మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి. అంతేనండి. మానవులు కాదు, దైవం కాదు, నా మమతే, నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అదే. మరి మీ మనసు ఏవి బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పియూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో, నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాసులో 2 ఏళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీసులో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని. ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది? భగవంతం గారు, ఇన్నేళ్లు నేను ఇవన్నీ చూసుకున్నానా? ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది.
ఈ లెక్కలు చూసి ఈ చెక్కులు మీ సంతకాలు పెట్టించండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. కొత్త చెక్కులు ఉండటానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ సార్. I say I don't have any vacancies at present. I have already told you 1000 times. వెళ్ళిపోండి. ఏమైందమ్మా? ఏమైంది ఏమైంది? ఆహా, చావలేదా? చావడమే తెలియదు మీకు, బ్రతకడం తెలుస్తుందండి. లేవండి 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 లేవమంటే. ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదమ్మా, రిపోర్ట్ ఇస్తే పోలీసులు, కేసు, గొడవ ఇదంతా ఎందుకని లేవమ్మా. లే చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను. రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ మొహం చూశాను. కూర్చోమ్మ కూర్చో. కార్ ఆపండి. ఎందుకు? నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానికా? ఇవి చూడమ్మలో, నువ్వెన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార్ రోడ్ లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కారు కింద మాత్రం కాదనుకో. మనం చావడం అంటూ వస్తే దర్జాగా ఏ బెంజ్ కారు కింద, చవట్ల కారు కింద పడతాం. ఎంత దరిద్రులైతే మాత్రం చావట్లో కూడా దరిద్రమా? పెద్ద కారు కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టొచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టొచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టం ఉంటుండే. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా. ఇదిగోనండి, దయచేసి నన్ను దిగనిస్తారా లేదా? ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే తిన్నగా నా దగ్గరికి వచ్చేసి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకొచ్చు. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలవండి, గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంధర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి. గెలవండి అయ్యా, గెలవండి, 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 గెలవండి. ఏమిటలా చూస్తున్నావు? చెప్పనా? చెప్పు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. నిద్దురలోన ఉలిక్కి పడితే
నిద్దురలో నా ఉలిక్కి పడితే బెదురేడోలే అనుకున్నా, నిద్దురలో నా ఉలిక్కి పడితే బెదురేడోలే అనుకున్నా, చక్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా, చక్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా, కళ్ళు తెరిచి చూశానే నా ఎదుటే నువ్వు ఉన్నావే, కళ్ళు తెరిచి చూశానే నా ఎదుటే నువ్వు ఉన్నావే, నమ్మలేక నీ ఒళ్ళంతా తడిమి తడిమి చూశానే, నిన్న రాత్రి నిన్ను చూస్తే కలలోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. చేతికి వెచ్చగా తగిలావు, లోపల వేడిని రేపావు, మెల్లగా చెక్కిలి చిదిమాను, మెలికలే తిరిగిపోయావు. చేతికి వెచ్చగా తగిలావు, లోపల వేడిని రేపావు, మెల్లగా చెక్కిలి చిదిమాను, మెలికలే తిరిగిపోయావు. మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను, మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను, లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను, నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. నిలబడు నిలబడు నిమిషం సేపు, నిలబడు నిలబడు నిమిషం సేపు నీలి కన్నుల చిన్నదాన, నిలబడు నిలబడు నిమిషం సేపు నీలి కన్నుల చిన్నదాన, నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిలదాన, నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిలదాన, దారికి అడ్డం పడుకుంటాను చాటైనా పోరాదా, దారికి అడ్డం పడుకుంటాను చాటైనా పోరాదా, తోవకు అడ్డం పడుకుంటాను తొక్కైనా పోరాదా, తొక్కైనా పోరాదా, నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా, తెల్లారే కల్లా, తెల్లారే కల్లా. ఇక చూడు, కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, నా ఇష్టం రమ్మని చూస్తాను లేకపోతే ఊరవసం చూస్తాను, నీ ఇష్టం మళ్ళీ రాత్రి కల్లోకి రా లేకపోతే పార్కులోకి రా. వస్తాను. ఇదిగో 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 కల్లోక పార్కులోక. సార్ సార్ సార్, ఎలక్షన్ లో మీకు గెలుపు గ్యారంటీ. చదవండి సార్, చదివి మీకు పనికి రాదనుకుంటే పారేయకండి, వాపస్ ఇచ్చేయండి ప్లీజ్. ఈ నోటీస్ చదివేదాకా ఇక్కడి నుంచి మేము కదలకూడదంటావా? అయ్యయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి, నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి. నా బిజినెస్ కి నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి, మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు. నడిచి వెళ్లేవాడైతే పారేసినా వెంటబడి ఏరుకుంటాను. మీరు కారులో వెళ్లేవారు, నేను కారులో వస్తాను, మీరు తాపిగా చదువుకోండి. భలేవాడు అవి కాలాంతులాగా ఉన్నదే, భలే వ్యాపారం మొదలెట్టావు. చిత్తం చిత్తం, మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా? నిలబడితే ఏ పార్టీ, ఏ వార్డు, మీకు పోటీ ఎవరు, మీ బడ్జెట్ ఎంత, ఆ వివరాలు చెప్పండి చాలు. అరగంట ఉపన్యాసానికి 30 రూపాయలు ఛార్జీ చేస్తాను. రేట్లు సమయానుకూలం. నువ్వు? నా పేరు భూషణం అండి. గుంటూరులో? అవునండి, గుంటూరులో 1937లో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. నీ దుంపలేక నువ్వుటో? నేను భగవంతాన్ని. భగవంతం? నువ్వా? సరే, మీరు ఏడ్చావు గానీ ఏం చేస్తున్నావు, వ్యాపారం ఏంటి, ఎక్కడుంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఇల్లెక్కడ? మా ఇంటి అడ్రస్ కాదు కదా, రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు. నీకు తీరుకుంటే చెప్పు, మా బంగ్లాకి తీసుకెళ్తాను. సరే కరెక్ట్. అది నువ్వు తింటావురా, నేనేమన్నా నమ్ముకున్నారా? సీను జాగ్రత్త.
సుపుత్రులు బాబు, మంచి బుద్ధిమంతులు. మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడి మానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడి మానేశారు. కండ పుష్టి గల వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు. బాబు ఇదే రండి రండి, కాస్త తల వంచాలి. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తల వంచక తప్పదు. రండి కూర్చోండి. ప్రస్తుత నా పరిస్థితి లాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది ఈ కుర్చీ. అమ్మా రమా, గీత, కాంతో రండి, మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు. భూషణం, అదే వద్దన్నాను. అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా. దరిద్రం అలా చెప్పనివ్వదు. డబ్బుంటే చాలు. వాడు క్షుద్రుడైనా సరే దుర్మార్గుడైనా సరే దరిద్రం అండి గారు శ్రీవారు అని అనమంటుంది. ఎందుకు పిలిచారు? అయ్యో, పిలవడం కూడా తప్పేనా? ఈయన నా స్నేహితులు భగవంతం గారు. నా భార్యమణి పేరు కాంతామణి. రెండో భార్యలేండి. అంటే మొదటి భార్య పోయింది, ఇంకా పోలేదే అని వారి బాధ. ఇది నా కూతురు. నా కూతురులేండి. మా ఇద్దరు కూతురులేండి. చదువుకోపోతుందని బడికి పంపిస్తున్నాను. చదవక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్. లేదండి, నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు. ఆయన గాని పెద్ద కూతురే చదువు ముగించుకొని ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది. అయిందా? అయింది. మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి. ఇంతకు రమ ఎక్కడ? అమ్మా రమా, రమా, మా అమ్మాయి రమ. నమస్కారం. నమస్కారం. భగవంతం, అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకింత మజ్జిగనం తినిపించే మనిషి. ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి నా తల్లి. మిగిలిన వాళ్ళందరూ మృగాలని కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం. ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం. మీరు సూటి కోటి మాటలు అంటున్నా సిగ్గు లేకుండా మీ పంచలా పడున్నాం. చేతికొచ్చి 4 రాళ్లతో తప్ప సాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకి చేరితే మీకోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలు. అంతేనా? ఈ మృగాలతో మీకెందుకు? పోతాం, మా దాన్ని మేము పోతాం. పదండి, పదండి, పదండి. అందరం కట్ట కట్టుకుని ఏ గంగలో దూకి చేస్తే మీ నాన్నగారు సుఖంగా ఉంటారు. పిన్ని, వాళ్ళెందుకు పిన్ని కొట్టడం? నువ్వేమా మీద జాలపడక్కర్లేద్దమ్మా. నువ్వు ఊరుకో. సిగ్గురాలు మొగరా, సిగ్గురాలు. కావాలంటే నువ్వు గంగలా పిన్ని. ఏమిట్రా ఇది? ఇంత సంసారం, ఇంత బాధ్యతతో నువ్వు తాగుతున్నావా? తాగుడు నాకు వ్యసనం కాదు, అవసరం. లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలనా? అయితే నువ్వు అడగవచ్చు, సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్త కూస్తో ఉపయోగపడుతుంది కదా అని. ఈ సముద్రంలో అది ఏ మూలకి. అందుకని పోయి భూషణం. నాన్న, బలవంతం, డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు. మన దగ్గర అంత డబ్బు లేదు. అందుకని ఈ నాటు సరుకు లేబుల్ చూసి మోసపోవద్దు. పోయి ఏమీ అనుకోవద్దు. అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది. ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు, మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంసారం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు? తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా, నువ్వెందుకు? భూషణం, వెళ్ళొస్తాను. అయ్యో, కాఫీ కూడా తీసుకో. ఈ తడవి అవుతాగా. వస్తానమ్మా. పోయి. మర్యాదకు అన్నాను కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకు ఎక్కడివి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయి. నాన్న, ముందు కాస్త అన్నం తిన్నా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది. అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీదే బతకడం అలవాటు చేసుకుంటాను. పోయి. కొత్త రకం పిలుపు. కొత్త రకం కాదు, సరి కొత్త రకమైన పిలుపు. డార్లింగ్, ప్రియా, ప్రేమి, అంత ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కావాలన్నా ఏమిటి తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. పిచ్చి. ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద భార్యని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని దిబ్బరొట్టు లాంటి భార్యని కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కల్చర్. అంటే నేను దిబ్బరొట్లాగున్నానా? చిచి, ఏ రొట్టినైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు. బాబాయ్, సరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తాను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా?
ఎలా ఇలా 1,00,000 రూపాయలు సేకరించాను. ఎక్కడ ఇగో ఇక్కడ. క్లాస్ అంతా 1,00,000 రూపాయలు పెట్టావా నీ మొహం చూస్తావా? ఇదిగో. లాటరీ టికెట్ అచ్చితే ఏమ్మాయే, రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంతే. అంతే, లేవగానే కాఫీ మానేసి రాత్రి టికెట్ కొన్నాను. నాకు 1,00,000 రూపాయలు తప్పకుండా వస్తాయి. చచ్చిన రాదు వస్తాయి రాదు అయితే వస్తాయి. రాదు. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం ప్యూన్ గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదే? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే, కానీ అందరూ వచ్చేది 11 గంటలు. వస్తారా? వస్తారు. ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయమను, లేకపోతే చీసతో మారుస్తుంటాయి. గంటకు 1,00,000 మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం అన్నారు సార్. ఎవరు మీరా? వస్తే కళ్ళొచ్చి లేకపోతే మాట్లాడమా? ఇక్కడికి వచ్చారేంటి? నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్. ఎవరిని? డ్రైవర్నా? కాదు ఇంటి పోను. మీరండి మీరండి. పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? SSLC పాస్ అయ్యానండి. ఆహా, మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? మీ పెళ్ళయిందా అండి? కాలేదు. కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషనే. ఇప్పట్లో మీరు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా, లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఏమైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తావరా? ఇస్తావు. అమ్మగారు నిన్ను ఎత్తి మీద ఎక్కించుకున్నారు. లేదు లేదు సారీ సార్. రమా, రమా, నిన్నే. ఏమిటి నీ ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిందని అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం మర్యాద లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు. అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియనివారు, కనపడ్డ ప్రతి కన్నె పిల్లకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరిచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూటైనా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రోష్టులతో ఈగలు ముసిరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేనొచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటంకా? చెప్పండి సార్, చెప్పండి. రమా, నన్ను క్షమించరమ్మా. కార్మిక కర్షక సోదర సోదరీమణులారా, కష్ట జీవులారా, నిరాశతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా, నిర్భాగ్యులారా, వెరసి మొత్తం భారత పౌరులారా, మహాజనులారా, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేసినా ఒకటి. అంచేత ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం. అందులోనూ పాత వాళ్ళలో పాత పందికొక్కైన శ్రీ భోజనానందరావు గారికి, మన్నించాలి, శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి. అయ్యా, నా సొంత విషయం మనవి చేసుకుంటాను, మీరు వినాలి. ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి. ఏ విషయాన్ని గురించైనా, ఏ పార్టీని గురించైనా అనర్గళంగా మాట్లాడతాను. కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి. రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. సవా మామూలే. జై